కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యల కొరకే నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. సూళ్లూరుపేటలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కిబడిందని విమర్శించారు. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం ఉమ్మడి కూటమి ప్రభుత్వంపై అధికార భారం పడిందన్నారు. అయినా కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యలు నేరుగా తన వద్దకే తీసుకురావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసిన మన సీనియర్ నాయకులు, మనందరికీ దశ నిర్దేశించే తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి, అలాగే సూళ్లూరుపేట ఎంపీడీఓ గారికి, అలాగే మన ఏఎంసీ చైర్మన్ ఆక్తోటి రమేష్ అన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అర్జీదారులకు, మీడియా మిత్రులకు, అధికారులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శుక్రవారం నేను లేకపోవడం వల్ల ఈరోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మీ అందరికీ తెలుసు, ప్రతి వారం శుక్రవారం మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు కానీ మన రాష్ట్రానికి 3 స్తంభాలుగా నిలబడి, మనకు ఆఖరికి లోకేష్ గారు ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి, ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలతో ఎక్కువగా, అంటే ఒక సమస్యను కూడా పరిష్కరించాలని గత ప్రభుత్వ నాయకులు అనుకోలేదు. అలాగే సమస్యలతో అది ల్యాండ్ సమస్య కావచ్చు, లేకపోతే ఇల్లు హౌస్ కావచ్చు, హౌస్ సైట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఎక్కువ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యంగా ఈ ప్రజా దర్బార్ని పెట్టి, అప్పుడైతే మనము ప్రజల సమస్యల్ని దగ్గరుండి తెలుసుకొని అవి అధికారులకు మనము సెండ్ చేసి, సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు దాన్ని అంటే ఊరికే నామకే వాస్తే మనం ప్రజా సమస్యలు లేకపోతే అర్జీలు తీసుకోవడం కాకుండా అవి ఎంతవరకు ఫాలో అప్ చేస్తున్నాం అంటే, ఇక్కడ సివిఏపి అని ఒక గ్రూప్ ని పెట్టి దాని ద్వారా మనము ఏవైతే అర్జీలు ఇచ్చారో అవి అధికారుల దగ్గరికి ఎండార్స్ చేసి దాన్ని డిజిటలైజ్ చేసి, అంటే కంప్యూటర్లోకి ఎక్కించి, ఆ తర్వాత ఆ అర్జీ ఎంతవరకు ముందుకెళ్తుంది, ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది అన్నది రీజన్ కూడా మనం పెట్టి, ఒకవేళ అంటే కొన్ని అర్జీలు మనం చేయలేకపోతాం, కొన్ని సమస్యలు చేయలేకపోతాం, అలాంటివి ఎందుకు చేయట్లేదు అన్నది కూడా పూర్తి ఫాలో అప్ చేయడానికే మనకి గ్రీవెన్స్ పెడుతున్నాం. ఖచ్చితంగా నామకే వాసి ఇవి చేయట్లేదు. ప్రతి శుక్రవారం మనం చేస్తున్న అర్జీల లిస్టు, ఎన్ని అర్జీలు రిసీవ్ చేసుకున్నామో, ఏ అర్జీలు దేని మీద వచ్చున్నాయో ఎక్కువగా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఆ అర్జీలు ఎన్ని సాల్వ్ అయ్యాయి, ఎన్ని సాల్వ్ అవ్వలేదు అన్నది కూడా చూస్తున్నారు. అది ఏ డిపార్ట్మెంట్ ద్వారా అది ఆగిందో కూడా తెలుసుకుంటున్నాం. ఇలా మనం కూటమి ప్రభుత్వంలో ఈ ఒక ప్రణాళికబద్ధంగా మనం ప్రజల్లోకి వెళ్తున్నాం, లేకపోతే ప్రజా సమస్యల్ని అంత నిబద్ధతగా తీసుకొని మనందరం కూడా పనిచేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు రోజుకి 24 గంటలు ఉంటే అందులో 18 గంటలు ఆయన పని చేయడానికి, అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, లేదా సంక్షేమం కోసం కావచ్చు, అన్నిటి విధాలుగా మనకు రాష్ట్రం కోసం పనిచేస్తున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. కష్టానికి మనం నిలువెత్తు రూపంగా మనం ఆయన్ని చూడొచ్చు. ఆయన్ని చూసి మేము కొత్తగా వచ్చిన శాసనసభ్యులు ఇంకా కూడా యాక్టివ్ గా పనిచేయాలన్న, అటు నాకే కాదు నాయకుల్లో కూడా ఉత్సాహం ఎందుకు వస్తుందంటే, చంద్రబాబు నాయుడు అంటే అంత మంచి నాయకత్వం దగ్గర మనం పనిచేస్తున్నాం కాబట్టి అదే దిశగా మనం ముందుకెళ్తున్నాం. అలాంటి దీంట్లోనే ఈ ప్రజావేదిక కూడా, ఈ ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది మనం పల్లెలకు వెళ్ళి ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఊరు సమస్యలు కానీ లేదా వార్డు సమస్యలు కానీ తెలుసుకునే దిశగా మనం ఈ ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తున్నాం.
దీనివల్ల చాలా వరకు మనకు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం సాల్వ్ చేయగలం అన్నది కూడా మనకు కూడా ఒక ఐడియా వస్తుంది నాయకులుగా. అలాగే ప్రజలు మన దగ్గరకు వచ్చే కంటే మనమే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాసేవ చేయాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి మెయిన్ ఎజెండా. కాబట్టే ప్రతి పల్లెకి వెళ్ళి ఇలా అంటే టౌన్ లో పెట్టినప్పుడు మనం ఒక ఎంపీడీఓ ఆఫీస్ లో అలా పెడుతున్నాం. పల్లెలకు వెళ్ళినప్పుడు ఒక గ్రామంలో మధ్యలో ఒక స్టేజ్ వేసుకొని అక్కడికి ప్రజలందరూ అంటే ఆ గ్రామ ప్రజలందరూ వచ్చి వాళ్ళ ఇష్యూస్ చెప్తే ఆ గ్రామ ఇష్యూస్ గురించే మనం సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం రాష్ట్రంలో ఎన్నైతే మార్పులు తీసుకొచ్చామో అన్ని కూడా మీరు చూస్తున్నారు. అటు ఏవైతే సూపర్ 6 లో చెప్పారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారు. అవి కాకుండా ఏవైతే చెప్పలేదో అవి కూడా ఆఖరికి వికలాంగులకి మనకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇవన్నీ కూడా పేదవారిని దృష్టిలో పెట్టుకొని చెప్పనివి కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో మనకు అర్థం అవ్వాల్సింది ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతూ పేదవాళ్ళని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో విజన్ 2047 అని తీసుకొచ్చి ఏవైతే 2047లో 10 అంశాలు మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలి లేదా ప్రజల్ని ఎలా పైకి తీసుకురావాలన్న దాంట్లోనే ఈ P4 కావచ్చు, లేకపోతే ఈ CVAP కమిటీ పెట్టి దాని ద్వారా మనం గ్రీవెన్స్ కానీ లేదా P4ని కానీ దాన్ని డెవలప్ చేసుకోవడం, ప్రజల్ని ఎక్కడ పేదరికం లేకుండా రాష్ట్రం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఎజెండా పెట్టుకొని మనకు ముందుకెళ్తున్నారు. అదే విధంగా ఆయన పనిచేస్తున్నారు. అలాగే మేము కూడా నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన శాసనసభ్యులుగా మేము ప్రజల కోసమే, ప్రజల సమస్యల కోసమే మేము కూడా పోరాడుతున్నాం. నాయకులందరూ కూడా నిబద్ధతగా పనిచేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లోనే మనం నియోజకవర్గంలో మన సూలూరుపేట నియోజకవర్గంలోనే చాలా వరకు మార్పులు తీసుకొచ్చాం. ఇంకా కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా టౌన్లు కావచ్చు, గ్రామాలు కావచ్చు, అన్నిట్లో కూడా రావాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా మనకు అవుతున్నాయి. అటు పిఆర్ నుంచి, ఆర్ఎండ్బి నుంచి, అలాగే ఇరిగేషన్ నుంచి కూడా మనకు కొంత ఫండ్స్ వచ్చింది. దాన్ని టెండర్స్ విషయంలో కొంచెం ఆలస్యం అవుతుంది. తొందరగానే చెరువు మరమ్మతులు కావచ్చు, ఆర్ఎండ్బి రోడ్లు కావచ్చు, పిఆర్ రోడ్లు కావచ్చు, అన్నీ కూడా కాకపోతే నియోజకవర్గ ప్రజలు కొంత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు గతంలో 10 సంవత్సరాలుగా పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టారు. కాబట్టి వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేసి మనకు 2-3 రోడ్లు వేస్తుంటే ఇంకొక మిగిలిన రోడ్లు వేయడానికి మనకు ఈ సమయం సరిపోయేది. కానీ పూర్తిగా వాళ్ళు పక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ మొదటి నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కొంత సమయం పడుతుంది అంతే. కానీ మనం ఫేస్ వైజ్ ఒక్కొక్క రోడ్ ని కానీ అంటే పిఆర్ డిపార్ట్మెంట్ లో కానీ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ లో కూడా ఫేస్ వైజ్ మనం వస్తున్నాం. ఏవైతే పూర్తిగా డ్యామేజ్ అయ్యి మట్టి రోడ్లు ఉండి జనాలు పూర్తిగా ఇబ్బంది పడుతున్నవి ఫేజ్ 1 లోకి తీసుకుంటున్నాం. అలాగే కొంచెం రోడ్లు ఉండి డ్యామేజ్ అయినవి ఫేజ్ 2 లోకి తీసుకుంటున్నాం. అలాగా మనం ఫేజెస్ వైజ్ చేస్తున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రలోభం లేకుండా ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో నిజంగా అలాంటివే మనం ఫేజెస్ వైజ్ తీసుకొని ఈరోజు పనిచేస్తున్నాం. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా నియోజకవర్గాన్ని ఒక దారిలో పెట్టడానికి ఖచ్చితంగా ఒక ప్రణాళికలు వేసుకొని నాయకులందరం కూడా గట్టిగా పనిచేస్తున్నాం. ఇంకా మీ అందరి కోసం పనిచేసి ప్రజా సమస్యలు కానీ, అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ అన్ని సమపాలనలో తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగపడేలా మేము అందరం కూడా కష్టపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.